దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీరందరికీ ఈ ఉదయకాల శుభములు వందనములు చెల్లిస్తున్నాను. ఎంతో భయంకరమైనటువంటి ఈ తుఫాన్లో దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, 3 విషయాలు మనం గమనిద్దాం. బైబిల్ గ్రంథాన్ని బట్టి ఆలోచించినప్పుడు నెంబర్ 1, యూ షుడ్ రికగ్నైజ్ 3 థింగ్స్. నెంబర్ 1, గాడ్ ఈజ్ ద క్రియేటర్. దేవుడే సృష్టికర్త అయినాడు. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే దేవుడు భూమి ఆకాశంలో సృష్టించినది. రెండవది మనం గమనించవలసింది, వీ షుడ్ రికగ్నైజ్ దట్ గాడ్ ఈజ్ పవర్ఫుల్. దేవుడు శక్తిమంతుడు. ఎలా అంటే ఆయన తుఫాను కూడా గద్దించినాడు. యేసు ప్రభు శిష్యులతో వెళ్తున్నప్పుడు తుఫాను గద్దించి ఉన్నాడు. మూడవది మనం గమనించాలని తెలుసా, దేవుడు మనకు ఆశ్రయము. గాడ్ ఈజ్ రెఫ్యూజ్. 46వ కీర్తన 1వ వచనది, దేవుడు మనకు ఆశ్రయంలో దుర్గంనై ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఆలోచించింది ఏంటంటే, ఆయన సృష్టికర్త, ఆయనది సృష్టికర్త కనుక మనము ఆ సృష్టికర్తను ఆరాధించాలి, గౌరవించాలి. తుఫాను వస్తుందని చెప్పగలం సైన్స్. తుఫాను ఆపలేం కదా, తుఫాను ఆపలేం. దేవుడు నిజంగా కాపాడినాడు. ఏ విధమైన ప్రాణ నష్టం లేకుండా, ఎంతో వరదలు, చుట్టూ ప్రవాహములు, ఇలాంటి పరిస్థితుల మధ్య మనము గుర్తించే దేవుడే సృష్టికర్త. దేవుడు శక్తిమంతుడు. కాబట్టి ఆ శక్తిమంత దేవుని మనం ఆరాధిద్దాం. దేవుడు మనకు ఆశీర్వాడు. జలంలో బట్టి వెళ్ళినా అవి నిన్ను ఏమి చేయవు. దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము. ప్రార్థన. పరిశుద్ధుడా, మా బిడ్డ తుఫాన్లు ఎవరైతే నా తండ్రి ఇరుక్కుపోయినారో, బాధపడుతున్న వారికి మీరు ఆశ్రయం ఇవ్వండి, విడిపించండి. ఈ దినమంతా ఆశీర్వదించేయండి. నిమ్మడపరిచింది కొందనాలు యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధ దేవుడు మీకును మీ కుటుంబాలకు ఆశ్రయంగా తోడేయునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.